ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 26. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 30 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. వ్యాఖ్యానాంశం విత్తనము ఫలించును. వ్యాఖ్యానం మానవ హృదయాన్ని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన ప్రభువు వాక్యం వినే వారిని 4 తరగతులుగా వర్ణించాడు. మొదటి గుంపును దారి ప్రక్కన తొక్కబడిన నేలతో పోల్చాడు. ప్రతి ఒక్కరూ దానిని త్రొక్కడంతో ఇది గట్టిపడింది. ఈ లోకం వచ్చుచూ పోవుచూ ఉన్నందున వాక్యం వేరు తన్నలేని దారి ప్రక్కన నేలను మన హృదయం పోలి ఉందా? ఇతరులు ఈ రాతి నేల వంటి బాహ్యపరమైన లక్షణాలు కలిగి ఉన్నారు. వారి మనస్సాక్షి పాపం విషయంలో లోతైన ఒప్పుకోలుతో కదిలించబడలేదు. ఆ విధంగా సువార్త విన్నప్పుడు అనుభవించే తాత్కాలికమైన అనుభూతి విశ్వాసము యొక్క బాహ్య రూపం మాత్రమే. నిజమైన విశ్వాసము బయటికి కనిపించని వేళ్ళు కలిగి ఉంటుంది గనక కనిపించే ఫలాల ద్వారా అది తెలియబడుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతము. అట్టి విశ్వాసము ముళ్ళ మధ్యలో మొలకెత్తిన విత్తనాల మాదిరిగా అణిచివేయబడుతుంది అని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం. కానీ విత్తనము మంచి నేలలో పడింది గనక దాని కాలములో దాని పంట పరిపక్వమవుతుంది. గురుగులను గూర్చిన ఉపమానము మనకు బోధించేది ఏమనగా, శత్రువు తనకు వీలైనప్పుడల్లా మంచి విత్తనాన్ని తీసుకెళ్ళిపోవడమే కాక మనుషులు నిద్రపోతున్నప్పుడు అతడు వచ్చి చెడ్డ విత్తనాన్ని కూడా విత్తాడు. ఆత్మ విషయములో నిద్ర ప్రతి విధమైన చెడు ప్రభావానికి లోనగినట్లు చేస్తుంది. అందుకనే మనము మెలకువ కలిగి ఉండాలని పదే హెచ్చరిక ఇవ్వబడింది. ఈ సందర్భంలో మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మొదలగు వచనాలు ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.